Aditya Degree Colleges, leading companies low 10,000 plus placements with 13.5 lakhs highest package. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా భూకంపాన్ని ప్రకృతి ముందే హెచ్చరించింది. కమ్చట్కా బీచ్లోకి 5 బెలూగాలు వచ్చాయి. బెలూగాలు తీరానికి వచ్చిన 2 రోజులకే అక్కడ భూకంపం సంభవించింది. భూకంపాన్ని బెలూగాలు ముందే గ్రహించాయా? గతంలో కూడా సునామీ భూకంపాలను ముందే మూగజీవాలు హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తోంది. రష్యాలో ప్రకృతి విరుచుకుపడుతోంది. బుధవారం తెల్లవారుజామున రష్యా తూర్పు తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పం వద్ద భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.7గా కూడా నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. భూకంప తీవ్రతను గుర్తించి వెంటనే రష్యా తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలైతే జారీ అయ్యాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. 3-4 అడుగుల మేర అలలైతే ఒక్కసారిగా ఎగసిపడుతున్నాయి. ఆ విజువల్స్ కూడా మనకి క్లియర్గా సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. దీంతో భయంతో కూడా అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సంభవించిన భూకంపంలో ఇదే పెద్ద భూకంపం కావడంతో కూడా రష్యా జపాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా అందిన సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ విపత్తును ప్రకృతి ముందే హెచ్చరించిందని కూడా ప్రెజెంట్ సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో కూడా సుమన్ టీవీ అవి ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. ఇది కూడా సోషల్ మీడియాలో దొరికిన ఆధారంగానే మీకు చూపించే ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాం. కమ్చట్కా సముద్రపు తీరానికైతే 2 రోజుల కిందట 5 బెలూగాలు అయితే కొట్టుకొచ్చాయి. అయితే వాటిని స్థానిక మత్స్యకారులు కాపాడి తిరిగి సముద్రంలోకి పంపించేశారు. ఆ దృశ్యాలు కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విజువల్స్ మీరు కూడా చూస్తున్నారు. వాటిలో ఒకటి చిన్న పిల్ల కూడా ఉన్నట్లుగా బెలూగా తెలుస్తుంది. భూకంపానికి ముందేవి సముద్రపు ఒడ్డుకి రావడంతో బెలూగాలు జరగబోయే విపత్తును ముందే గ్రహించి ఒడ్డుకు కొట్టుకొచ్చాయా అనే చర్చ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా నడుస్తోంది. అయితే ఈ వీడియోలు మాత్రం సుమన్ టీవీ ఎక్కడ కూడా నిర్ధారించట్లేదు కూడా. సోషల్ మీడియా అలాగే నేషనల్ మీడియాలో వచ్చిన సమాచారాన్ని బట్టి మాత్రమే మీ ముందుకు ఇక్కడ మేము క్లియర్గా ఆ విజువల్స్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అది మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. భూకంపాలను గుర్తించే సాంకేతికత ఇంతవరకు కూడా మనకి లేదు. కానీ సునామీ, భూకంపం, వరదలు వంటి ప్రకృతి విపత్తులను మూగజీవాలు ముందుగా గుర్తిస్తాయనడానికి బలమైన సాక్ష్యాలు కూడా బోలెడున్నాయి. 2010లో కూడా అలాంటివి జరిగాయి. గతంలో కూడా అవి నిజమయ్యాయి. కుక్కలు, కొన్ని జాతుల చేపలు, అలాగే ఏనుగులు, ఆవులు, టోడ్లు మరియు పిల్లులు వంటి జీవులు కూడా భూకంపం యొక్క ప్రారంభ సంకేతాలను ముందే పసిగడతాయనే ప్రచారం అయితే మనకి తెలుస్తుంది. రీసెంట్గా మనం చూస్తే బలూగాలు బయటకు వచ్చినప్పుడు కూడా ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశాలు ఉన్నాయి అని కూడా ఒక రకమైన హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి. కొన్ని ప్లేసెస్లో అంటే మనకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కాలిఫోర్నియా ఇలాంటి వాటిలో చూస్తే ఈ 3 ప్లేసెస్లో కూడా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని కూడా కొన్ని జీవులు ముందుగానే హెచ్చరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవి ఏవైతే బలూగాలు బయటకు వస్తాయో ఆ టైంలో అయితే అంటే లోపల అంతర్భాగంలో ఏవైనా జరిగినప్పుడు అవి బయటకు వచ్చి ఒక సంకేతాలు అయితే మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, వచ్చే ముందు అవి హెచ్చరిస్తున్నాయి. అలాంటివి కూడా చాలా వరకు నిజమయ్యాయని కూడా శాస్త్రవేత్తలు కొన్ని లో చెప్తున్నారు. అలాంటివే జరిగాయి. ఎక్కువగా దీన్ని జపాన్ వాళ్ళు ఎక్కువగా కూడా నమ్ముతూ ఉంటారని అయితే మనకి సమాచారం. ఎందుకంటే ఈ బలూగాలు వచ్చాయంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది, అల్లకల్లోలం అనేది అయితే చాలా వరకు కూడా మనకి ప్రాథమికంగా అయితే తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు కూడా అలాంటి సంకేతాలను అయితే కనిపెట్టలేదు అనేది కూడా శాస్త్రవేత్తల నుంచి అయితే మనకి వినిపిస్తుంది. అంటే గతంలో మనం చూస్తే 2010లో సుముద్ర దగ్గర వచ్చిన సునామీపై జరిపిన పరిశోధనలో కూడా ఇలాంటి ఘటనలే కనిపించినట్లుగా కూడా రఫ్లియానా వివరించింది. ఈ సునామీలో మెంటవాయ్ దీవుల్లో 500 మంది అప్పట్లో చనిపోయారు. ఇక్కడ కూడా ఏనుగులు లాంటి కొన్ని జంతువులు సునామీ గురించి ముందే గుర్తించినట్లుగా కూడా స్పందించాయని కూడా అక్కడ కొంతమంది స్థానికులు గతంలో కూడా మనకి చెప్పడం జరిగింది. కొన్ని రోజుల క్రితం సముద్రంలో విడుదల చేసిన ఒక తాబేలు ఇటీవల జనవరిలో టోంగాలో అగ్నిపర్వతం పేలడానికి కూడా 2 రోజుల ముందు తిరిగి తీరానికి చేరుకున్నట్లు కూడా పరిశోధకులు అప్పట్లో గుర్తించడం కూడా జరిగింది. అలాగే సహజ విపత్తులకు ముందు జంతువుల
ప్రవర్తన గురించి చెప్తున్నా ఇలాంటి ఘటనలు ఇప్పుడు కొందరు శాస్త్రవేత్తలు రాబోయే ప్రకృతి వైపరీత్యాల గురించి కూడా జంతువుల్లో అంతర్లీనంగా ఒక హెచ్చరించే వ్యవస్థ ఉండవచ్చని దానిపై కూడా పరిశోధనలు అప్పట్లో 2010లో జరిగిన ఇన్సిడెంట్స్ కి సంబంధించి అప్పుడు రకరకాలుగా స్పందించడం కూడా జరిగింది. అట్లాంటి ఒక టెక్నాలజీని తీసుకురావాలని కూడా గతంలో శాస్త్రవేత్తలు చాలా వరకు కూడా చెప్పిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అంటే తరచూ ప్రకృతి వైపరీత్యాలు సంబంధించే చాలా ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అయితే ఇప్పటి వరకు లేవు. అలాంటి ముప్పు పొంచి ఉన్న దాదాపు 100 దేశాల్లో సహజ విపత్తులకు సంబంధించి అప్రమత్తం చేయడానికి ఎలాంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేయలేదని కూడా ప్రపంచ వాతావరణ సంస్థ అప్పట్లో అంటే 2017లోనే హెచ్చరించడం జరిగింది. అంటే సహజ విపత్తుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి జంతువులు మనుషులకు ఒక ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అందించగలవా అనేదైతే అప్పట్లో కూడా శాస్త్రవేత్తలు ఇప్పుడు కూడా అంటే ఒక పెద్ద ప్రశ్నగా కూడా ఇక్కడ మారిందని చెప్పుకోవచ్చు. అంటే రీసెంట్గా కూడా మనం ఒక ప్లేస్లో చూసాం, కుక్క కూడా బయటకు వచ్చి బాగా అరుపులు అరిచిన సందర్భంలో ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చూస్తే వాళ్ళందరూ ఒకసారి రాగానే ఆ ఇల్లు కూడా ఒక్కసారిగా కూలిపోయిన సందర్భం అయితే మనకి కనిపించింది. ఎస్, ఇలాంటివి నిజంగానే జరుగుతాయా అనే వాటికి ఎక్కడా కూడా ప్రాథమికంగా శాస్త్రవేత్తలు నిర్ధారించలేదు. కానీ అలాంటి వ్యవస్థనైతే ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. బట్ ఇది 2017లో కూడా హెచ్చరించారు. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మనకి అలాంటి ఒక సమాచార వ్యవస్థ ఇప్పటి వరకు అయితే ఏర్పాటు కాలేదని కూడా మనకి తెలుస్తోంది. ఎస్, అంటే గతంలో కూడా మనం చూడండి, అంటే రీసెంట్గా 2025 మేలో కూడా మనం చూస్తే అంటే తమిళనాడులో డూమ్స్డే ఫిష్ కూడా బయటకు వచ్చింది. ఆ సందర్భంలో కూడా డూమ్స్డే ఫిష్ బేసిక్గా అది బయటకి రాదు సముద్రం లోపల నుంచి కూడా. అంటే వచ్చింది అంటే లోపల అంతర్భాగంలో ఏదో జరిగి అది బయటకు వచ్చి ఒక వైపరీత్యాలకి దారి తీస్తుందా అనేది కూడా అక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే తమిళనాడులో కూడా అదే నేపథ్యంలో డూమ్స్డే ఫిష్ బయటకు వచ్చింది. ఇదే నేపథ్యంలో మనం జపాన్లో కూడా చూస్తే వాళ్ళు కూడా సముద్రం బయటకి డూమ్స్డే ఫిష్ బయటకి రాగానే కూడా అంటే అందరికన్నా కూడా ఎక్కువ జపాన్ వాళ్ళకి నమ్మకంగా ఉంటుంది. ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం వాటిల్లుతుందా అనేది కూడా వాళ్ళు అంచనాలు వేస్తూ ఉంటారు. అంటే కొన్ని చోట్ల అయితే ఖచ్చితంగా దీన్ని ముందు అంటే మూగజీవాల్ని బేస్ చేసుకొని కూడా కొన్ని నమ్ముతారు అనే దానికి కొన్ని ఉదాహరణలు కూడా మన దగ్గర కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఆస్ట్రేలియాలో కూడా మనం చూడొచ్చు. ఆస్ట్రేలియా, అలాగే న్యూజిలాండ్, కాలిఫోర్నియా, అలాగే ఇండియాలో కూడా ఒకసారి ఈ విధంగా డూమ్స్డే ఫిష్ బయటకు వస్తే అందరూ కూడా భయపడుతూ ఉంటారు. అంటే ఏదో ఒక ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలు లేకపోలేదు అన్నట్లుగా కూడా గుర్తిస్తూ ఉంటారు.